బలూచ్ కి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి. కరాచీ అటు గోదావరి పోర్ట్. ఓకే, బలూచిస్తాన్ లో చాలా సంవత్సరాలుగా బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలనే పోరాటం కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. నిజానికి వాళ్ళు స్వాతంత్రం వచ్చిన దేశ విభజన జరిగిన సందర్భంలోనే భారత్ లో చేరతామని వాళ్ళు ఫస్ట్ చెప్పారు, మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి నెహ్రూని అడిగారు. కానీ నెహ్రూ అసలు ససేమిరా అన్నారు, పట్టించుకోలేదు నెహ్రూ. బలూచిస్తాన్ అసలు పట్టించుకోలేదు, మీరు వెళ్ళిపోండి, మాకు సంబంధం లేదన్నాడు. సో వాళ్ళు బలూచిస్తాన్కి వెళ్ళిపోయారు. నిజంగా వాళ్ళు చెప్పాలంటే వాళ్ళని మనం తీసుకోవాల్సింది, వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది. ఎందుకంటే ఈయన ఏమన్నారంటే అసలు మాకు రోడ్ లేదు కదా, రోడ్ కనెక్టివిటీ లేదు కాబట్టి మేము అవసరం లేదన్నాడు. మరి బంగ్లాదేశ్ కి, ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్ కి వెస్ట్ పాకిస్తాన్ కి ఏమైనా రోడ్ కనెక్టివిటీ ఉందా? వాళ్ళు ఎలా ఉన్నారు? సింపుల్ కదా, ఇటువైపు కూడా రోడ్ కనెక్టివిటీ లేదు కదా. కానీ ఆ బలూచిస్తాన్ విషయంలో మాత్రం మనకు మాత్రం రూల్స్ కావాలి, ధర్మం కావాలి. సో వాడికి మాత్రం ఏమి ఉండదు. సరే, దట్స్ ఓకే, అది అయిపోయింది. బట్ ఇప్పుడు బలూచిస్తాన్ లో కూడా నేను ఇందాక చెప్పినట్టు మెహ్రాన్ బలూచ్ చాలా సంవత్సరాలుగా ఆమె పోరాటం చేస్తుంటే ఆమెను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. సో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. సో చిత్రహింసలను పెడుతున్నారు ఆయన్ని. సో అక్కడ ఎట్లా ఉంటదంటే ఆ సిస్టమ్ ఎలాంటిదంటే, ఆయన పాకిస్తాన్ అనే ఒక దేశం ఉండడమే భారత వ్యతిరేకత అనే ఒక అంశాన్ని బేస్ చేసుకుని ఉంది. దీని మీద ఒక జోక్ ఉంటుంది, యాక్చువల్ అందరూ చెప్తారు, ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది, కానీ ఆర్మీకి ఒక దేశం ఉంది, అది పాకిస్తాన్. మామూలుగా అయితే ఒక దేశానికి ఆర్మీ ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళకి ఆర్మీకి ఒక దేశం ఉంటుంది, అది పాకిస్తాన్. సో ఆ జోక్ లో ఉన్నారండి. ఇక్కడ ఇంకొకటి సార్, ఒక అప్డేట్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి ఉన్న అప్డేట్ ఏంటంటే, ఈయన షాబాజ్ షరీఫ్ ఏమంటాడంటే కాశ్మీర్ కూడా మనదే అవుతుంది అని చెప్పి, కాశ్మీర్ సాలిడిటరీ డే అట. సో దాని ప్రకారం మనదే అవుతుందని పార్లమెంట్ లో మాట్లాడిన సందర్భం. కాశ్మీర్ సాలిడారిటీ డే కి ఇంతకు ముందు ఈసారి ఇది మాట్లాడారు కదా, పోయిన సంవత్సరం మీకు గుర్తుంటే ఫిబ్రవరి నెలలో కాశ్మీర్ సాలిడారిటీ డే కి ఎవరు మన హమాస్ ఉగ్రవాదులు వచ్చారు. ఓకే, హమాస్ కి సంబంధించిన ఉగ్రవాదులు ఎక్కడైతే ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ గా వాళ్ళు కుట్రలు చేస్తున్నారో ఆ ఉగ్రవాదుల బృందం, కొంతమంది బృందము కాశ్మీర్ సాలిడారిటీ డే కి గిల్గిట్ బాల్టిస్తాన్ కి వచ్చింది. వాళ్ళు ఒక డెలిగేషన్ లాగా వచ్చారు నిజానికి. ఆ తర్వాత వాళ్ళని మురిట్కేకి తీసుకెళ్లారు, జైషే మహమ్మద్ కి సంబంధించిన స్థావరంకి తీసుకెళ్లారు. అక్కడే మనం అటాక్ కూడా చేసాము, మీరు అబ్జర్వ్ చేస్తే. సో హమాస్ తరహా దాడే ఢిల్లీలో మన బాంబ్ బ్లాస్ట్ లో కనిపించింది. యాక్చువల్లీ హమాస్ తరహా దాడి అని అంటారు, యాక్చువల్లీ దాన్ని హమాస్ తరహా ఒక ఫుల్లీ ప్లాన్డ్ దాడి. అండ్ ఈ ఢిల్లీ దాడికి మూలాలు ఎక్కడున్నాయి అని అంటే తుర్కియాలో ఉన్నాయని తెలిసింది. కొంచెం తుర్కియా నుంచి ఆపరేటర్, దాన్ని ఎవరైతే సూత్రధారు ఉన్నాడో ఆ తుర్కియాలో ఉన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఈ ఉగ్రవాదికి వాడు అక్కడ నుంచి కాంటాక్ట్ చేశాడు. సో తుర్కియే అండ్ అట్ ద సేమ్ టైం హమాస్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ సంబంధించి జైషే మహమ్మద్ లేకపోతే లష్కర్ ఎ తైబా వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ వింగ్స్. సో ఇదంతా ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కి లేకపోతే బయటకి చూపించడం కోసం ఒక పద్ధతిలో నడిపిస్తారు. బయట దేశాలకి మాత్రం మాకు సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళు ప్రేరేపించే శక్తులే కొన్ని చిన్న చిన్న ఆర్గనైజేషన్లుగా దాన్ని ఏర్పరిచి, సో ఆ ఆర్గనైజేషన్ల ద్వారా దాడులు చేయించడం అనేది జరుగుతుంటుంది. సో కాశ్మీర్ సాలిడారిటీ డే కోసం అని చెప్పేసి వీడు వచ్చాడు. సో ఫస్ట్ కాశ్మీర్ సాలిడారిటీ డే జరుపుకునేటువంటి వీళ్ళు నిజానికి మాట్లాడితే అసలు గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉన్నటువంటి సమస్యల గురించి ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఇదని మాట్లాడాలి. గిల్గిట్ బాల్టిస్తాన్ లో మీ అధీనంలో ఉన్న కాశ్మీర్ ఎలా ఉంది, భారత్ దగ్గర ఉన్నటువంటి నిజమైన కాశ్మీర్ ఎలా ఉందో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్స్ నిర్వహిస్తున్నాం మనం. ఓకే, కొన్ని కోట్ల మంది టూరిస్టులు వెళ్తున్నారు, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాశ్మీర్ లో అద్భుతాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద మనం అసలు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గత 5 ఏళ్లలో మనం చూస్తే అసలు కళ్ళు తిరుగుతాయి. ఇంతకు ముందు కాశ్మీర్ వేరు, ఇప్పుడు కాశ్మీర్ వేరు. ఓకే, టన్నెల్స్ కడుతున్నాం, రికార్డ్ బ్రేకింగ్ టూరిజం నడుస్తున్న టైం ఇది కాశ్మీర్ లో. అటువైపు చూస్తే ఎవడు పోతున్నాడు, అసలు కనీసం తినడానికి తిండి లేదు అక్కడ. సో వీళ్ళు కాశ్మీర్ సాలిడారిటీ డే ప్రకటిస్తారు, కాశ్మీర్ కూడా మనదే అవుతుంది. ఇట్స్ జోక్ అంతే, అంతకు మించి ఏం లేదు, ఇట్స్ జోక్. అయితే మామిడి హరికృష్ణ గిరిధర్ గారిని తీసుకునే ముందు సో ఒక్కసారి అంటే అన్నౌన్ గన్మెన్స్ అని చెప్పి మనం సూపర్ యాక్చువల్లీ ఇది గిరిధర్ గారు చెప్తారని నేను కూడా ఆగాను. బట్ ఒక చిన్న హింట్ ఇస్తాను, మీరు ధురంధర్ సినిమా చూడాలని చెప్పాను. ధురంధర్ సినిమాలో ఉన్నది అది ఫిక్షన్ కావచ్చు గాక, అది కేవలం కల్పిత గాథ కావచ్చు గాక, బట్ స్టిల్ అంతకు ముందు ఒక పరిణామాలు మన దగ్గర మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చూస్తే, కందహార్ ఫ్లైట్ ఐజాక్ జరిగినప్పుడు మన ఫ్లైట్ ని ఐజాక్ చేసేసి తీసుకెళ్లి కాందహార్ లో పెట్టారు, ఆఫ్ఘనిస్తాన్. కాందహార్ లో పెడితే టెర్రరిస్ట్ల స్వర్గధామంగా ఉండింది ఆ ప్లేస్ అంతా కూడా. సో మన యాక్సెస్ లేని పరిస్థితి నిజానికి మాట్లాడితే.
సో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పూర్తి పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. హక్కానీ బ్రదర్స్ అంటారు, హక్కానీ కంట్రోల్ నెట్వర్క్ అంటారు, హక్కానీ నెట్వర్క్స్ కంట్రోల్లో ఉంది. హక్కానీ అంటే ఎవరు? పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లని. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ల పేరు చెప్పుకొని పాకిస్తాన్ డబ్బులు తెచ్చుకుంది అమెరికా నుంచి. ఓకే, సో తాలిబాన్ల పేరు చెప్పుకొని, టెర్రరిస్ట్ల పేరు చెప్పుకొని, ఉసామా బిన్ లాడెన్ కి ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చూపిస్తానని చెప్పి అమెరికా నుంచి పదే డబ్బులు తెచ్చుకునేది పాకిస్తాన్. ఈ దేశమే అంతా బేసికల్ వాళ్ళు టెర్రరిజం ని సృష్టిస్తారు, టెర్రరిజం ఫ్యాక్టరీ అంటారు దాన్ని. అందుకే మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, ఒక కమాడిటీ ఉంటే ఈ ఫోన్ ఉంది అనుకోండి, ఫోన్ తయారు చేసి దీన్ని బ్రాండింగ్ చేసి దీన్ని అమ్ముతాం కదా, న్యాచురల్ గా దీన్ని అమ్మితే దీని నుంచి వచ్చే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అలాగే టెర్రరిస్ట్ ఇలా తయారు చేసి దీనికి ఒక టెర్రరిస్ట్ అని చెప్పేసి, ఈ టెర్రరిస్ట్ ఎట్లా ఒప్పుకోవాలి? నువ్వు ఒక అటాక్ చేపిస్తాడు వాడు, అటాక్ చేపించిన తర్వాత ఈ పర్టికులర్ ఈ వ్యక్తులను పట్టించాలంటే ఇంత డబ్బులు. సో ఇట్లా ఈ టెర్రరిజం కి ప్రేరేపించడానికి మరి అంత ఈజీయా ప్రొడక్షన్ చేయడం అని అంటే గనక ఈజీ ఏముంది? నువ్వు ఇంతమంది కాఫీర్లను చంపావు అనుకో, నీకు జన్నత్ లో 72 మంది కన్యలు వస్తారు, ఇంత వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి ఈజీ కదా. మామూలు ఎవడో చిన్న టీనేజ్ నుంచి పిల్లలందరూ వస్తారు, మదర్సాల్లో అదే నూరిపేస్తారు, ఈజీ అన్నమాట. నీకేముంది, నువ్వు పోయి ఇంతమందిని చంపేస్తే అంత ఎక్కువ వర్గం వస్తుంది, అంత ఎక్కువ అవుతుంది. సో ఈజీగా మోటివేట్ చేయడం, పంపించడం. సో అందుకే ఎప్పుడు అనేది ఏంటంటే, ఈవెన్ టెర్రరిస్ట్ల మీద దాడులు చేస్తున్న ప్రతిసారి, ఇప్పుడు మనం జైషే మహమ్మద్ గానీ, లష్కర్ తోయిబా గానీ టెర్రరిస్ట్ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేశాం. మళ్ళీ టెర్రరిస్టులు పుట్టరా? ఈజీ. ఉమెన్ వింగ్ కూడా వచ్చేసింది అట్లా అన్నమాట. సో ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి చేయకుండా ఇంకేం చేయలేము. పాకిస్తాన్ అనే ఎస్టాబ్లిష్మెంటే అసలు ప్రాబ్లం. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ని మనము కట్టడి చేయకుండా, కంట్రోల్ చేయకుండా, దాన్ని ధ్వంసం చేయకుండా, దాన్ని చిదిమేయకుండా ఇంకేం చేయలేము. సో ఇప్పుడు అదే మీరన్న అన్నోన్ గన్మెన్. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ కి అనువుగా ఉన్న వాళ్ళు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని నడుపుతున్నటువంటి సెక్టర్స్, ఈ వ్యక్తులందరికీ సంబంధించినటువంటి ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని మనం కొట్టాలి అని అంటే, మనకు సంబంధించినటువంటి లేదా మన ఇంట్రెస్ట్ ని కాపాడేటువంటి వ్యక్తులు అక్కడ కూడా ఉండాలి. మీకు 1970వ దశకంలో జనరల్ జియావుల్ హక్ అనే ఉండేవాడండి. జనరల్ జియావుల్ హక్ అనేవాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జియావుల్ హక్ అంటే ముందు అసలు స్టేట్మెంట్ ఎవరంటే జుల్ఫికర్ అలీ భుట్టో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన యునైటెడ్ నేషన్స్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, పాకిస్తాన్ భారత్ మీద